హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిషూర్ అబ్బాస్. హోప్ఫుల్లీ అందరు బాగున్నారు కోరుకుంటున్నా. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియో ముందరకు వచ్చిన. సో సారీ ఫర్ మై డిలే. ఒక చిన్న ఇష్యూస్ వల్ల, చిన్న ఫంక్షన్స్ వల్ల నేను రాలేకపోయినా. సో ఇంకా నేను ఈ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తా ఈ రోజు నుంచి. సో ఒక 1 month తర్వాత మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియో చేస్తా. సో యాక్చువల్లీ ఈరోజు మెయిన్ కంటెంట్ ఏంది మంచిగా మన ఆక్వాకల్చర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ గురించి డిస్క్రైబ్ చేసేకి వచ్చిన. మన ఆక్వాకల్చర్ గురించి ఏం హిడెన్ స్టోరీ, ఏం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది మన ఆక్వాకల్చర్ కానీ. సో మెయిన్గా ఆక్వాకల్చర్లో 3. ఒకటి వచ్చేసి సీడ్ అంటే మన చేప పిల్లలు తెచ్చేది. తర్వాత వచ్చేసి ఫీడ్, చేప పిల్లకి మనం ఎలా ఫీడింగ్ ఇవ్వాలా. థర్డ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ అనేది మన ఫార్మర్స్కి చాలా ఎఫర్ట్ చూపిస్తుంది. సో ఎఫర్ట్స్ ఎలా ఉందని మన అందరి డేటా క్లియర్గా ఉంది. సో యాక్చువల్లీ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2026లో ఫిబ్రవరి మంత్లో ఒక టన్ను మీద అప్పటికి ఒక టన్ను 80,000 కాస్ట్ ఉంది. బట్ ఆ కాస్ట్ లేకుండా ఇంకా 4,000 ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేసింది. సో ఇదంతా స్టేట్ గవర్నమెంట్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఒక సిండికేట్ ఉంటుంది. సో అన్ని ఫీడ్ కంపెనీస్కి సిండికేట్, ఒక ప్రెసిడెంట్ ఉంటారు. అది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలక్ట్ చేస్తారు. అంటే టీడీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి పెడతారు. సో వాళ్ళు ఈ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. విత్ వాళ్ళ గైడ్ లైన్స్ నుంచి వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఫిబ్రవరి మంత్లో ఒక టన్నుకి 4,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసింది గవర్నమెంట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జూన్ మంత్లో జూన్ 12న మళ్ళీ ఒక టన్ను పైన 8,000 రూపీస్ ఛార్జ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 8,000 రూపీస్ ఛార్జ్ చేసింది. సో ఇవన్నీ మనం చూసుకుంటే 85,000 ఉన్న టన్ను ఇప్పుడు ప్రజెంట్ జూన్ మంత్లో 95,000 అయింది. సో ఒక టన్నుకి. సో ప్రొటెక్షన్ కాస్ట్ ప్రకారం మళ్ళీ ఫీడ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది ఫార్మర్స్కి. సో ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫార్మర్ వల్ల. అలానే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ జూన్ మంత్లో జూన్ 9న ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ఏం తెలుసా, జియో 169 పవర్ ఫ్యాక్టర్. జియో 169 పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్లో ఏం తెలుసా, సో ఆక్వా ఫార్మర్స్ అందరూ రిజిస్టర్ చేసుకుంటారు. ఎవరో రిజిస్టర్ చేసుకుంటారో ఫార్మ్స్కి, వాళ్లకు ఒక ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చే స్కీమ్ తెచ్చింది. సో ఆ స్కీమ్ తెలుసా, పవర్ ఫ్యాక్టర్. ఆ స్కీమ్ ఎలా నడుస్తుంది అంటే 0.9 0.95 యూనిట్స్ ఛార్జ్ అయితేనే ఆ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. అదే కాకుండా 0.95 కన్నా ఎక్కువ ఛార్జ్ అయితే ఆ స్కీమ్ అనేది అప్లై కాదు. ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అదే కాకుండా ఇప్పుడు ఆక్వాకల్చర్లో మెయిన్ ఎలా ఉందంటే ఫ్యాక్టరు, సో 1 ఎకరా మనం లీచ్కి తీసుకుంటే నియర్లీ 1 lakh to 1.5 lakhs వరకు ఛార్జ్ చేస్తారు ఇప్పుడు లోకల్ ఇక్కడ వెస్ట్ గోదావరి సైడ్. సో అది కాకుండా దాంతోపాటు సీడ్ ఎంత కాకుండా ఒక 50,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సీడ్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 1 lakh పర్ ఎకరా, దాంతోపాటు 50,000 ఫర్ సీడ్. దీంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫీడ్ రేటు కూడా గవర్నమెంట్ అనేది పెంచుతుంది. సో దీనివల్ల ఫార్మర్స్కి చాలా ఇంపాక్ట్ జరుగుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, 1 lakh పర్ ఎకరా తీసుకున్న తర్వాత 50,000 పర్ సీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాంతోపాటు 80,000 ఉన్న ఫీడ్కి ఇప్పుడు 1 lakh వరకు దగ్గర ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే 20,000 ఎక్కువ ఒక టన్నుకి. సో దీనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందో మీరే చూడొచ్చు. అలానే ఇప్పుడు ప్రొటెక్షన్ కాస్ట్ ఎలా ఉందంటే ప్రజెంట్ 250 రూపీస్ ఉంది 100 కౌంట్ 1 kg ప్రాన్. ఎలా ఉందంటే నియర్లీ 220 to 250 రూపీస్ వరకు ఛార్జ్. సో ఇలా ఉంటే ఓకే, సస్టైనబుల్ లాగా నడుస్తుంది, అంటే సేఫ్గా నడుస్తుంది. దానికన్నా తక్కువ సేల్స్కి వెళ్తుంది ఇప్పుడు ప్రాన్ మన ఏపీలో. సో దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది చాలా, ప్రైస్ కూడా చాలా తగ్గిపోయినాయి. దీంతో పాటు లాస్ట్ 20 years నుంచి మన ప్రాన్స్, మన ఫిషెస్ యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం ఎక్స్పోర్ట్ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 1 kg అనేది 300 రూపీస్ ఉంది ఇక్కడ యూఎస్ఏలో. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ 1 kg అనేది 250 రూపీస్ ఉంది మన ఇండియా ప్రకారం, ఇండియా రూపీస్ ప్రకారం. సో ఇది కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇదంతా మన ఆక్వా రైతులకి, మన స్టేట్ ఆక్వా రైతులకి, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ దీనివల్ల చాలా లాసెస్ ఉంది. సో యాజ్ వెల్ యాజ్ సూన్ మన స్టేట్ గవర్నమెంట్ ఇదంతా కన్సిడర్ చేసుకొని మన ఆక్వా రైతులకి సపోర్ట్ చేసి కల్చర్ పెరిగి, ప్రొడక్షన్ పెరిగి, సో మన ఏపీ మళ్ళీ టాప్లో రావాలని ప్రాన్స్ ఎక్స్పోర్ట్లో ఏదైనా కూడా ఆక్వాకల్చర్ ఫిషర్స్ అయినా హోప్ఫుల్గా కోరుకుంటున్నా. దీంతో ప్రకారం అపోజిషన్ పార్టీ వైసీపీ ఏం చెప్తున్నారంటే, సో
ఈ రైతులందరూ కమిటీ అయ్యి ఒక సిండికేట్ అయ్యి సో వైసీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి జగన్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసినారు. ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే లైక్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు, ఇలా లాస్ జరుగుతుంది మన రైతులకి అని. సో ఇదంతా ఇంపాక్ట్ చూసుకొని సో అపోజిషన్ పార్టీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినారంటే సో జూలై 1 or 2లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మన రైతుల తరపున, మన ఫార్మర్స్ తరపున, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ తరపున వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాము సో ఏం జరుగుతుంది అంటే లైక్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇలానే ఫీడ్ కాస్ట్ పెంచుకొని పోతే మన రైతులు లాస్ అయిపోతారు కదా. సో ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఏదైనా కూడా మన రైతులకి మంచి జరగాలని మనం సపోర్ట్ చేద్దాం. సో ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్స్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవర్ ఫార్మర్స్. సో ఈ దృష్టిలో పెట్టుకుని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికైనా మన రైతులకు సపోర్ట్ చేస్తాను హోప్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో అది గైస్ ఈరోజు ఫుల్ వీడియో మీ ముందు నేను తెచ్చింది. సో మన ఆక్వాకల్చర్ ఇంపాక్ట్స్ ఎలా చేసి మీరు చూసినారు కదా. సో దీని ద్వారా మీరు ఏం గెయిన్ చేసుకున్నారో నా కామెంట్ మీరు పెట్టండి. యాక్చువల్లీ ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ మీకోసం నేను చేస్తా. సో ఎవ్రీడే మన వీడియో అప్డేట్లో అది కొత్త న్యూస్ ఆక్వాకల్చర్ గురించి, మన ఫిషరీస్ గురించి, అలా డైలీ లైఫ్ గురించి ఏం జరుగుతుంది మొత్తం మీకు నా ఛానల్లో దొరుకుతుంది. దీంతోపాటు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.